తేమ మనము తోటలలో అంటే ఎనివే మనం పళ్ళు వరిసేలు పెట్టే పొలాలు ఉంటాయి కదా, అవి మనకి నీళ్లు పెడతాం కాబట్టి మోటార్ల ద్వారా కానీ స్ప్రింక్లర్లు లేదా రెయిన్ గన్స్ వాటికి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం వాటికి తేమ తగ్గినప్పుడు ఇలా పెడతా ఉంటాము. వీటికైతే వర్షం పడినప్పుడే కదా, సో అందుకోసం అని ఇది ఆగస్టు నెలలో వేసే పైరు మనకి డిసెంబర్లలో కోతకు వచ్చేస్తుంది, లేదా జనవరికి ఆ మధ్య ఖచ్చితంగా వస్తుంది. మొత్తానికైతే ఇది 90 రోజుల పంట మినుము అనేది పెసర. సో మన తోట పక్కన కూడా వాళ్ళు బొబ్బర అనేది వేయడం జరిగింది. బొబ్బర మొక్కలు సాలిపకారం నాటేది, ఇవి గింజలు చల్లేది. సో వీటి పక్కన కూడా సాలిపకారం చల్లుకోవచ్చు, కానీ మనమైతే వెదజల్లినాము. మొత్తానికైతే ఇవి చూడాల, వాన పడదు కాబట్టి మళ్ళీ పురుగు అనేది ఎక్కువ శాతం రావచ్చు. ఎందుకంటే వర్షం కాబట్టి గాలికి ఒక వాతావరణం తేమ పీల్చుకొని ఇవి గుడ్లలో పెట్టి ఉంటాయి, సో పెరుగుతూ ఉంటాయి. సరే ఏది ఏమైనప్పటికీ సరే రైతు బాగుండాలి అంటే వాన మెయిన్ ఇంపార్టెంట్. చూద్దాం. ఎనివే మొత్తానికైతే ఇది రైతుల్ని ఈసారి కాపాడుద్దా లేదా ముంచుద్దా తెలియదు. మొత్తానికైతే ఈ కాపాడాలని నేను కోరుకుంటున్నా. రైతు యొక్క ప్రత్యేకమైన కోరిక ఏంటంటే తన కాళ్ళ మీద నన్ను నిలబడాలా, ఊరి దగ్గర ఉండకూడదు. సో వాళ్ళ యొక్క డ్రీమ్ అలా ఉంటుంది. సో అతను పెట్టిన రూపాయి అతనికి వస్తే చాలు అనే కోరిక మీదే ఉంటాడు, లాభం ఏం లేదు. సో వస్తే ఆనందమే, లేకపోతే ఏం లేదు. చినుకులు పడుతూ ఉన్నాయి, రికార్డ్ చేయడానికి కుదరదు. కిట్టట బై మన కళ్ళ ముందు కానొచ్చే ఈ మినుము పైరుకి సో చినుకులు అనేవి కనపడుతుంది. కెమెరాలో మనకు కనపడకపోయినా సో వర్షం అనేది చూస్తూ ఉంది. చినుకులు అంటే ఒక సైడ్గా వంకరగా పడతా ఉన్నాయి. సో ఎనీవే మొత్తానికైతే ఈ చాలా మంచి యొక్క రూపం అనుకోవచ్చు. చినుకులు పడడం వల్ల ప్రతి రైతు ఆనందకరంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు చినుకుల వల్ల చాలా మొక్క అనేది తేమ పీల్చుకొని ఆహారాన్ని సేకరించుకొని తయారు చేసుకొని బాగా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఎంత ఎండ తగిలినా చినుకు అనేది మెయిన్ అనేది ఇంపార్టెంట్. మంచి చినుకులు పడితే మేలు. సో మినుము వ్యవహారం అనేది అప్పుడే తేలిపోద్ది. సో ఏదేమైనప్పటికీ వర్షం పడేది మన చేతుల్లో ఏమైనా ఉందా? లేదు కదా. ఇంకంతా గాడ్ గ్రేస్. ఏదో మొత్తానికైతే పైరు పండితే మేలు. సో ఏదేమైనప్పటికీ మన పైరు అనేది పూత దశలో ఉంది. కొన్ని 10 మొక్కలలో ఖచ్చితంగా 9 మొక్కలు పూత మీద ఉన్నాయి. సో 1, 2 దాదాపు ఇప్పుడు కాయలు వస్తున్నాయి, మినుము కాయలు చిన్న చిన్నవి పోతాయి. చూడాలా. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈసారి డేర్ చేసి వేసిన మొత్తానికి లైన్ అవుద్దా కాదా చూడాలా. ఎందుకంటే ఒక్కొక్కసారి మందు కొట్టేటప్పుడు చాలా రేట్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒక ట్యాంకు దాదాపు 4,000, 3,500 పడతా ఉంది. సో ప్రతి రైతు పెట్టే డబ్బులు దానికి తగ్గట్టు లైన్ అవుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. చూడాలా రైతుల్ని మినుము అనేది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా. అటుంది మినుము పైరు పరిస్థితి. ఏదేమైనప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పైరు పెట్టిన కాడి నుంచి పిల్లల్లాగా చూసుకోవాల్సి వస్తుంది. చూసుకోవాల్సి వస్తుంది కాదు కానీ చూసుకోవాలా. చూసుకుంటేనే అప్పుడు మనకి దాని తగ్గట్లు అయినా అవుద్ది. ఒకసారి వేస్తే దాని అనుభవం అనేది వస్తుంది. అనుభవం అది ఇచ్చినట్టు ఏది ఇది. సో వాల్యుబుల్ థింక్ ఏదైనా ఉందంటే అనుభవమే. అది ఒకరు చెప్తే వచ్చేది కూడా కాదు. సూపర్గా ఉంటుంది. సో మన పైరు ఒకసారి చూద్దాం.